తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోకస్ చేశారు. లోక్సభలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోదీ వరుసగా ప్రచారాల్లో పాల్గొంటూ దూసుకెళ్తున్నారు. కొద్దిసేపటి క్రితమే రాజ్భవన్ నుంచి జగిత్యాలకు బయలుదేరారు మోదీ. 11 గంటల 15 నిమిషాలకు అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. 11 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల 20 నిమిషాల వరకు జగిత్యాల సభలో మోదీ ప్రసంగిస్తారు. జగిత్యాల సభను నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాలను కవర్ చేసేలా కమలం నేతలు ప్లాన్ చేశారు. బీజేపీ ఎంపీ అభ్యర్థులు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, గోమాసే శ్రీనివాస్ అభ్యర్థులను మోదీ ఆశీర్వదిస్తారు. గీతా విద్యాలయం గ్రౌండ్స్లో ఈ సభ జరగనుంది. సభకు బీజేపీ భారీ ఏర్పాట్లు చేసింది. 3 నియోజకవర్గాల నుంచి భారీగా జన సమీకరణ చేసినట్లు తెలుస్తోంది. ఈ సభ తర్వాత మధ్యాహ్నం 1:30 నిమిషాలకు హైదరాబాద్కు ప్రధాని మోదీ తిరుగు పయనమవుతారు. బేగంపేట్ నుంచి ప్రత్యేక విమానంలో కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి వెళ్తారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోకస్ చేశారు. లోక్సభలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోదీ వరుసగా ప్రచారాల్లో పాల్గొంటూ దూసుకెళ్తున్నారు. కొద్దిసేపటి క్రితమే రాజ్భవన్ నుంచి జగిత్యాలకు బయలుదేరారు మోదీ. 11 గంటల 15 నిమిషాలకు అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. 11 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల 20 నిమిషాల వరకు జగిత్యాల సభలో మోదీ ప్రసంగిస్తారు. జగిత్యాల సభను నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాలను కవర్ చేసేలా కమలం నేతలు ప్లాన్ చేశారు. బీజేపీ ఎంపీ అభ్యర్థులు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, శ్రీనివాస్ అభ్యర్థులను మోదీ ఆశీర్వదిస్తారు. గీతా విద్యాలయం గ్రౌండ్స్లో ఈ సభ జరగనుంది. సభకు బీజేపీ భారీ ఏర్పాట్లు చేసింది. 3 నియోజకవర్గాల నుంచి భారీగా జన సమీకరణను చేసినట్లు తెలుస్తోంది. ఈ సభ తర్వాత మధ్యాహ్నం 1:30 నిమిషాలకు హైదరాబాద్కు ప్రధాని మోదీ తిరుగు పయనమవుతారు. బేగంపేట్ నుంచి ప్రత్యేక విమానంలో కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి వెళ్తారు.